ఇంతకీ మీరు ఫ్రంట్ బెంచ్ బ్యాక్ బెంచ్ కామెంట్ చేసి చూద్దాం. లాస్ట్ 4 years టైం వేస్ట్ చేసుకుని ప్లేస్ కి అయితే వచ్చేసాను. అదే మా కాలేజ్ కి వచ్చాను. ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్తే గర్ల్స్ హాస్టల్, రైట్ కి వెళ్తే బాయ్స్ హాస్టల్ వస్తుంది. ఇదే నా క్లాస్ రూమ్. నేను ఈసీ చదివాను, ఏ సెక్షన్. బ్రేక్ టైం వస్తే చాలు కారిడార్ లోనే నడిచేవాడిని. చూసారా, క్లాస్ రూమ్ పేరే 8s అంట. దీంట్లో కనిపించే అన్ని అబద్ధాలే. వీటిలో ఏదైనా నిజమని నమ్మారనుకో, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కాలేజ్ మొత్తానికి ఖాళీగా ఉండేది. ఏ పని ఉండదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి పోస్ట్ కి. నేను ఇక్కడ చదువుకున్నప్పుడు చాలా బుజ్జిగా ఉండే చెట్లు ఇప్పుడు చూస్తేనే ఇంత పెద్ద అయిపోయినాయి. చాలా షాకింగ్ అనిపించింది వీటిని చూడగానే. మండే మార్నింగ్ ల్యాబ్ ఉంటది అనమాట. ల్యాబ్ లోకి వెళ్తాను, రికార్డులు అయితే రాసుకెళ్ళను అనమాట. రికార్డులు ఏమని అడుగుతారు సారు, నా దగ్గర లేవని చెప్తా. రాసుకెల్ బయటికి నడు అంటాడు. డైరెక్ట్ గా మేమైతే క్యాంటీన్ కి వచ్చేస్తాం. అక్కడి నుంచి బ్యాచ్ మొత్తం క్యాంటీన్ వరకు ఎలాగైనా వచ్చేస్తాము. క్యాంటీన్ లోపలికి వెళ్ళాలంటే భయం, నువ్వు వెళ్ళని. అందుకే తొంగి చూసి మరీ వెళ్తాము. ఎందుకంటే స్టాఫ్ మెంబర్స్ ఉంటారు అప్పుడప్పుడు క్యాంటీన్ లో. గ్యాంగ్ వార్స్, ఫుడ్ వార్స్, పొలిటికల్ వార్స్, ఫ్యాన్ వార్స్ అన్ని జరిగే ఏరియా ఇదే అనమాట మా క్యాంటీన్. కాలేజ్ పేరు ఏంటని మాత్రం చెప్పను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షార్ట్ నచ్చితే ఉంటా. బాయ్.